భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లని నమోదు చేసింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గుజరాత్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడులో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది, నమోదు చేశారనమాట తమిళనాడులో. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 గాను బడ్జెట్ అనేది ఆ 24-25 సంవత్సరానికి ఎంత మొత్తంలో అంచనా వేశారు అని అంటే బడ్జెట్ అనేది ఎంత మొత్తంలో అంచనా వేశారు అని చెప్పి ఇచ్చారు. అంచనా ఆప్షన్ ఏ 47.66 లక్షల కోట్లు, ఆప్షన్ బి 33.56 లక్షల కోట్లు, ఆప్షన్ సి 48.20 లక్షల కోట్లు, ఆప్షన్ డి 45.15 లక్షల కోట్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ అండి, 47.66 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రిసిటీ 2024 నివేదిక. ఈ నివేదికని ఏ సంస్థ విడుదల చేసింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఆప్షన్ బి అంతర్జాతీయ అభివృద్ధి సంఘం, ఆప్షన్ సి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆప్షన్ డి ప్రపంచ బ్యాంక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఎలక్ట్రికల్ 2024 నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. మధ్యంతర బడ్జెట్ 2024 మధ్యంతర బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖ అత్యధిక బడ్జెట్కి కేటాయింపులు పొందింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ రైల్వే మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, రక్షణ మంత్రిత్వ శాఖ. రక్షణ మంత్రిత్వ శాఖ అనేది ఈ మధ్యంతర బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు అయితే పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఎరోసీటా అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ డ్రోన్, ఆప్షన్ బి ఎక్స్రే టెలిస్కోప్, ఆప్షన్ సి కృత్రిమ మేధస్సు సాధనము, ఆప్షన్ డి జలాంతర్గామి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అంటే ఎక్స్రే టెలిస్కోప్ని ఏమంటారు అంటే ఎరిసోటా అని చెప్పి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో చూసిన సిగ్నస్ X1 అంటే ఏంటి? సిగ్నస్ X1 అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ గ్రహశకలం, ఆప్షన్ బి బ్లాక్ హోల్, ఆప్షన్ సి A1 సాధనం, ఆప్షన్ డి జలాంతర్గామి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, బ్లాక్ హోల్ అంటే సిగ్నస్ X1 అంటే బ్లాక్ హోల్ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకానమీ రివ్యూ అనేటువంటి పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది అని చెప్పి ఇచ్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకానమీ రివ్యూ అనేటువంటి దాన్ని విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఎస్ఏలో ఏ రాష్ట్రాన్ని వాతావరణ నదీ తుఫాన్ తాకింది ఏ రాష్ట్రాన్ని యుఎస్ఏలో అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ కాలిఫోర్నియా, ఆప్షన్ బి ఫ్లోరిడా, ఆప్షన్ సి అలాస్కా, ఆప్షన్ డి జార్జియా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, కాలిఫోర్నియా స్టేట్ని అయితే ఈ వాతావరణ నదీ తుఫాన్ అనేది తాకడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. భారతదేశంలో భారత్ 5G పోర్టల్ అనేది ఇంటిగ్రేటెడ్ పోర్టల్ అని ఇటీవల ఏ వార్తల్లో కనిపించింది? భారత్ 5G పోర్టల్ అనేది ఇంటిగ్రేటెడ్ పోర్టల్గా ఇటీవల ఏ వార్తల్లో కనిపించింది అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ. 5G పోర్టల్ని రిలీజ్ చేసింది ఏది అంటే కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ.